కానీ భాగ్యనగరంలో ఒక ఎన్నిక జరగబోతా ఉంది, ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో. పోనీ అక్కడ ఎంఐఎంకి ఏం ఓట్లు లేవా అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ 2014లో జూబ్లీ హిల్స్లో పోటీ చేసింది. జూబ్లీ హిల్స్లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు 41,656 ఓట్లు వచ్చినాయి. రెండో స్థానంలో నిలిచింది ఎంఐఎం పార్టీ. అప్పుడు 2014లో జూబ్లీ హిల్స్ని గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి 50,898 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది, టీఆర్ఎస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. 2018లో పోటీ చేశారు, 2023లో పోటీ చేశారు. ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీ హిల్స్లో తమ అభ్యర్థిని పెడతలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది? ఒకసారి సమాజం అంతా ఆలోచించాలి. జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి.